నమస్కారం. మహిళా ఆరోగ్య దీపిక జీవనరేఖ కార్యక్రమానికి స్వాగతం. ఒకప్పుడు పిల్లల్ని కనలేకపోవటం అన్నది జీవితకాలపు సమస్య. కానీ 1978లో మొట్టమొదటి టెస్ట్ ట్యూబ్ బేబీ పుట్టడం సైన్స్ చరిత్రలో ఒక అద్భుతమైన మలుపు. సామాన్య ప్రజల భాషలో దీన్ని టెస్ట్ ట్యూబ్ బేబీ అని పిలిచినా వైద్య పరిభాషలో మాత్రం ఇన్ విట్రో ఫెర్టిలైజేషన్ లేదా ఐవీఎఫ్ అంటారు. కృత్రిమంగా వీర్యాన్ని గర్భాశయంలో ఉంచే సులభమైన ప్రక్రియ ఇది. ఐవీఎఫ్ ద్వారా గర్భధారణకు ఎప్పుడు ప్రయత్నించాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, నిపుణులు ఏం చెబుతున్నారు అనే విషయాలను ఈనాటి మహిళా ఆరోగ్య దీపిక జీవనరేఖలో తెలుసుకుందాం. సంతానం లేని వారు పిల్లల్ని కనడానికి ఐవీఎఫ్ అనేది చాలా సమర్థమైన విధానమే అయినప్పటికీ మిగిలిన పద్ధతులు పనిచేయనప్పుడు మాత్రమే దీనికి డాక్టర్లు సిఫార్సు చేస్తారు. వీలైనంత వరకు దీన్ని అవసరం రాకుండా చూడాలని అనుకుంటారు. అయితే ఈ విధానం ఏ మేరకు సరిపోతుంది, ఇందులో ఉండే రిస్క్ ఎలాంటిది, ఏ అంశాల మీద ఆధారపడి పుట్టబోయే బిడ్డ ఆరోగ్యవంతంగా ఉంటుంది అనే విషయాల్ని డాక్టర్లు ముందే వివరిస్తారు. పిల్లలు పుట్టకపోవడం రకరకాల కారణాలు ఉండవచ్చు. అందుకే ఎవరికి ఐవీఎఫ్ సరైన విధానము నిర్ణయించడానికి ముందుగా రకరకాల పరీక్షలు చేస్తారు. వీర్య కణాల సంఖ్య తక్కువగా ఉండటం, గర్భసంచిలో సమస్యలు తలెత్తడం, వీర్యకణం చొచ్చుకుపోలేకపోవడం లాంటి సమస్యలు తలెత్తుతున్నప్పుడు మాత్రమే ఐవీఎఫ్ కు డాక్టర్లు మొగ్గు చూపుతారు. నిజానికి నిస్సంతులందరికీ ఐవీఎఫ్ ఒక్కటే పరిష్కారం కాదు కాబట్టి ఇతర మార్గాలన్నీ విఫలమైనప్పుడు మాత్రమే దీని గురించి ఆలోచిస్తారు. మందుల వాడకం, సర్జరీ, కృత్రిమంగా వీర్యాన్ని ప్రవేశపెట్టడం లాంటి విధానాల వలన ఫలితం కనబడనప్పుడు చివరిగా ఐవీఎఫ్ విధానం ఎంచుకుంటారు. కొంతమందికి జన్యుపరమైన సమస్యలుండి అవి పిల్లలకు సంక్రమించకూడదని అనుకున్నప్పుడు కూడా ఈ ఆలోచన రావచ్చు. అవసరాన్ని బట్టి అండం గాని, వీర్యకణం గాని లేదా రెండూ గాని ఇతర రహస్య దాతల నుంచి తీసుకోవాల్సిన అవసరం రావచ్చు. కాబట్టి మానసికంగా అందుకు సిద్ధం కావాలి. మరికొన్ని సందర్భాలలో అద్దె గర్భం కూడా అవసరం కావచ్చు. ఐవీఎఫ్ అంటే టెస్ట్ ట్యూబ్ చికిత్స అండి. ఇప్పుడు మనం మామూలు ప్రెగ్నెన్సీ రావడానికి యూట్రస్ బాగుండాలి, ట్యూబ్స్ బాగుండాలి, అండాశయంలోంచి ఎగ్స్ రిలీజ్ అవ్వాలి, మంచి బలమైన స్పర్మ్స్ ఉండాలి జెంట్స్లోను. ఐవీఎఫ్ మనకి ఎప్పుడు అవసరం అవుతుందంటే ఫెలోపియన్ ట్యూబ్స్ అంటాము. అది యూట్రస్కి ఇటు అటు 2 ఫెలోపియన్ ట్యూబ్స్ ఉంటాయి. వాటికి 2 ఓపెనింగ్స్ ఉంటాయి. సో ఒక ఓపెనింగ్లోంచి మనకి ఎగ్ అనేది వస్తుంది, ఇంకొక ఓపెనింగ్ నుంచి స్పర్మ్ వెళ్తుంది. ఇవి 2 ఫెలోపియన్ ట్యూబ్ మధ్యలో కలుస్తూ ఉంటాయి. సో ఈ ఫెలోపియన్ ట్యూబ్ కనుక బ్లాకేజ్ ఉంటే మనకి ఎగ్గు స్పర్మ్ కలవవు కాబట్టి ఐవీఎఫ్ అవసరం అవుతుంది. రెండో ముఖ్యమైన కారణం ఏంటంటే స్పర్మ్స్లో బలహీనత ఉంటే గనక స్పర్మ్ అనేది ఎగ్ని కలవడానికి అవకాశం ఉండదు. సో మేల్ ఫ్యాక్టర్ అంటాం దీన్ని. సో స్పర్మ్స్ బలహీనతగా ఉండడం ఒక కారణము. మూడోది అండాశయంలో ఎగ్స్ వీక్నెస్ ఉంటే మనము ఎగ్స్ బలపరచడానికి బాగా ఇంజెక్షన్స్ ఇచ్చి అప్పుడు వాటిని బయటికి తీసి టెస్ట్ ట్యూబ్లో ఎగ్ని స్పర్మ్ని కలపడం జరుగుతుంది. సో ఇది మూడవ కారణం. సో కామన్గా ఈ 3 సమస్యలకి మనకి టెస్ట్ ట్యూబ్ బేబీ అవసరం అవుతుంది. ఐవీఎఫ్ కు వెళ్లాలనుకునే దంపతులకు ముందుగా రకరకాల పరీక్షలు నిర్వహిస్తారు. అండాల సంఖ్య, వాటి నాణ్యత, హార్మోన్ల స్థితి, అల్ట్రాసౌండ్ పరీక్షలకు స్పందన తెలుసుకుంటారు. వీర్యాన్ని కూడా విశ్లేషిస్తారు. హెచ్ఐవి సహా ఎలాంటి ఇన్ఫెక్షన్ కారక వ్యాధులు లేవని కూడా నిర్ధారించుకుంటారు. గర్భాశయంలోకి ఎక్కువ అండాలు పంపితే ఎక్కువ మంది పిల్లలు పుట్టే ప్రమాదం ఉంటుంది. ఐవీఎఫ్ లో రకరకాల దశలుంటాయి. అండాల సేకరణ, వీర్య సేకరణ, ఫలదీకరణ. పిండం బదలాయింపుకు 2 వారాలు పట్టవచ్చు. అండం సకాలంలో విడుదల కావటానికి, పరిపక్వం చెందడానికి కూడా మందులు వాడతారు. అల్ట్రాసౌండ్ సాయంతో అండాల సేకరణ జరుగుతుంది. తప్పనిసరి పరిస్థితుల్లో పొత్తి కడుపు దగ్గర లాప్రోస్కోపీ ద్వారా సేకరించాల్సి రావచ్చు. పక్వతకు వచ్చిన అండాలను వీర్యంతో కలపటం ద్వారా పిండం తయారవుతుంది. అన్ని అండాలు పిండాలుగా మారకపోవచ్చు. సమస్య లేకపోతే భాగస్వామి నుంచి వీర్యం సేకరిస్తారు. ఫలదీకరణం చెందించిన తరువాత పిండాన్ని గర్భాశయంలోకి ప్రవేశపెడతారు. ఐవీఎఫ్ ప్రాసెస్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఒక 1 మంత్లోనూ పూర్తిగా టెస్టింగ్స్ అనేవి చేస్తాము. స్త్రీకి గర్భధారణకి ఏమీ అడ్డంకులు లేవు కదా అని చూస్తాం. అంటే ఆవిడ జనరల్ హెల్త్ చూసుకుంటాం. ఆవిడ హిమోగ్లోబిన్ స్టేటసు, డయాబెటీస్ ఏమన్నా ఉందా, థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉన్నాయా, అలాగే బిడ్డ సంచిలోను ఫైబ్రాయిడ్స్ ఉన్నాయా, పాలిప్స్ ఉన్నాయా,
వేరే ఏమైనా ప్రెగ్నెన్సీలో ప్రాబ్లమ్స్ అయ్యే కారణాలు ఏమైనా ఉన్నాయా అని మనం చూసుకుంటాము. అలాగే జనరల్ హెల్త్ చూసుకుంటాము. ఆయనకి షుగర్ కానీ, థైరాయిడ్ కానీ, కొలెస్ట్రాల్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా, అలాగే ఇద్దరికి వైరల్ స్క్రీన్స్ అని చేస్తాము. ఇవన్నీ చెక్ చేసుకున్నాక ఐవీఎఫ్ ప్రాసెస్ అనేది సైకిల్ వచ్చిన సెకండ్ డే నుంచి మొదలు పెడతాం. సో సెకండ్ డే నుంచి ఏమవుతుందంటే మెన్స్ట్రల్ సైకిల్ వచ్చిన రెండో రోజు నుంచి మేము స్కాన్స్, ఇంజెక్షన్స్ మొదలెట్టి ఫస్ట్ ఫేజ్లో ఓవేరియన్ హైపర్ స్టిమ్యులేషన్ అంటాం. ఈ ఓవేరియన్ స్టిమ్యులేషన్లో రోజు స్కాన్స్, ఇంజెక్షన్స్ చేస్తూ ఎగ్స్ ఎలా పెరుగుతున్నాయి అని చూస్తాము. ఒక 10 రోజులు ఇంజెక్షన్స్ ఇచ్చాక ఆ ఎగ్స్ అనేవి తయారీ అవుతాయి బాడీలో. అప్పుడు ఎగ్ కలెక్షన్ అనేది చేస్తాము. ఈ ఎగ్ కలెక్షన్లో ఏమవుతుందంటే చిన్న అనెస్థీసియా ఇచ్చి స్కానింగ్ చేస్తూ వాక్యూమ్ ఆస్పిరేషన్ అంటాం. సో సక్షన్ ద్వారా మనకి ఒక్కొక్క ఎగ్ని బయటకు తీయడం జరుగుతుంది. ఈ ఎగ్ బయటికి తీసాక ఇక్సీ అంటాము. సో ఐవీఎఫ్ లెబొరేటరీలో ఒక్కొక్క ఎగ్కి ఆ హస్బెండ్ స్పర్మ్ని ఇంజెక్షన్ చేస్తామన్నమాట. సో ఈ ఎగ్ స్పర్మ్ ఇంజెక్ట్ అయ్యాక మనం దానిని టెస్ట్ ట్యూబ్లో పెట్టి ఇంక్యుబేటర్లో ఒక 2 to 3 days ఉంచుతాము. రోజు వీటిని బయటికి తీసి ఫర్ట్ చెక్ అని చేస్తూ ఉంటారు. సో ఈ ఎగ్ స్పర్మ్ కలుసుకున్నాయా, ఫలదీకరణం అయిందా, ఎంబ్రియోస్ అన్నవి ఎలా పెరుగుతున్నాయి అని రోజు చూసుకుంటాము. సో కామన్గా 3rd day కానీ 5th day కానీ ఎంబ్రియోస్ బాగా తయారైన వాటిని ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అని తిరిగి యూట్రస్లోకి పెట్టడం జరుగుతుంది. సో ఐవీఎఫ్ అనే ప్రాసెస్కి 3 steps ఉంటాయి. మొదటది ఎగ్ స్టిమ్యులేషను, రెండోది ఎగ్ కలెక్షను, తర్వాత ఇక్సీ, తర్వాత ఎంబ్రియో ట్రాన్స్ఫర్. సో ఇవన్నీ అయ్యాక 14 రోజులకి మనకి బ్లడ్లో ప్రెగ్నెన్సీ టెస్ట్ బీటా హెచ్సిజీ అన్నది చేస్తే మనకి ప్రెగ్నెన్సీ వచ్చిందా లేదా తెలుస్తుంది. పిండాన్ని గర్భాశయంలో ప్రవేశపెట్టే ప్రక్రియ పూర్తయిన తరువాత కొద్దిపాటి రక్తస్రావం జరగవచ్చు. ఈస్ట్రోజన్ స్థాయి పెరిగిన కారణంగా స్తనాలు మెత్తబడి సున్నితంగా తయారు కావచ్చు. కడుపు ఉబ్బినట్టు, కొద్దిపాటి నొప్పి, మలబద్ధకం లాంటి లక్షణాలు కనబడతాయి. ఒక మోస్తరు నొప్పి అనిపించినా డాక్టర్ను సంప్రదించాలి. అండం సేకరించి 12 నుంచి 14 రోజులు గడిచిన తరువాత రక్త పరీక్ష ద్వారా గర్భ నిర్ధారణ జరుగుతుంది. అక్కడి నుంచి గైనకాలజిస్టుల పర్యవేక్షణ మొదలవుతుంది. ఒకవేళ గర్భం ధరించకపోతే ప్రొజెస్ట్రాన్ తీసుకోవడం నిలిపివేయాలి. అప్పుడు వారం రోజుల్లో ఋతుస్రావం అవుతుంది. ఋతుస్రావం జరగకపోయినా, అసాధారణంగా రక్తస్రావం జరుగుతున్నా డాక్టర్ను సంప్రదించాలి. ఐవీఎఫ్ కు ప్రయత్నించాలనుకుంటే అప్పుడు అనుసరించాల్సిన పద్ధతులను డాక్టర్ వివరిస్తారు. ఐవీఎఫ్ ద్వారా ఆరోగ్యవంతమైన శిశువును కనడం అనేది రకరకాల అంశాల మీద ఆధారపడి ఉంటుంది. 40 ఏళ్లు దాటితే దాత అండం తీసుకోవడం మంచిదని డాక్టర్లు సిఫార్సు చేయవచ్చు. ఐవీఎఫ్ సక్సెస్ రేట్ అనేది ఓవరాల్గా 50 to 60% ఉంటుంది. అంటే ఏంటి, ఒక సెంటర్లో 100 మంది కపుల్స్కి మనం ఐవీఎఫ్ చేస్తే వాళ్ళల్లో 50 నుంచి 60% ప్రెగ్నెన్సీ వస్తుంది. సో ఐవీఎఫ్ సక్సెస్ రేట్ చాలా కారణాలు బట్టి ఉంటుంది. అదేంటంటే లేడీ ఏజ్ ఎంత ఉంది, ఆవిడ అండాశయం శక్తి ఎలా ఉంది, అలాగే జీవకణాల శక్తి ఎలా ఉంది, అన్నీ కలుపుకుని మనం సక్సెస్ రేట్ అనేది ఒక కపుల్కి చెప్పగలుగుతాం. కామన్గా అందరూ ఏ ట్రీట్మెంట్ అయినా 100% సక్సెస్ అవుతుందని అనుకుంటారు. కానీ మనం ఐవీఎఫ్ ట్రీట్మెంట్ మొదలు పెట్టే ముందు తెలుసుకోవాల్సింది ఇది. ఒక సైకిల్లో ఎవరికైనా 50 to 60% సక్సెస్ రేట్ ఉంటుంది. ఇంకొకటి ఏం తెలుసుకోవాలంటే, ఒకసారి ఐవీఎఫ్ చేసినప్పుడు మనకి ఎంబ్రియోస్ అనేవి 6 నుంచి 8 దాకా వస్తాయి. ఒక్కొక్కసారి ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అయినప్పుడు మనం 2 లేదా 3 ఎంబ్రియోస్ వేస్తూ ఉంటాం. ఒకసారి మనకి సక్సెస్ అవ్వకపోతే ఈ ఫ్రీజింగ్లో ఉన్న ఎంబ్రియోస్ని మళ్ళీ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేస్తాం. దానిని ఫ్రోజన్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అంటాం. ప్రతి ఎంబ్రియో ట్రాన్స్ఫర్ సైకిల్కి మనకి ఒక సక్సెస్ రేట్ అంటూ ఉంటుంది. అది ఇన్ జనరల్ 50%లో ఉంటుందన్నమాట. ఈ మధ్యకాలంలో మనకి ఐవీఎఫ్ వల్ల వేరే సమస్యలు అంటూ చాలా తగ్గిపోయాయి. ఇది వరకు కొంచెం ఎగ్ గ్రోత్ ఎక్కువయ్యి ఓవేరియన్ హైపర్ స్టిమ్యులేషన్ రావడం అలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండేవి. కానీ ఇప్పుడు ఒకసారి ప్రెగ్నెన్సీ వచ్చాక వాళ్ళకి మామూలుగా ప్రెగ్నెన్సీ అయిన వాళ్ళకి పెద్ద తేడాలు ఏమీ ఉండవు. కాకపోతే ఇది ట్రీట్మెంట్ వల్ల వచ్చిన ప్రెగ్నెన్సీ కాబట్టి మనం ఎక్స్ట్రా కేర్ తీసుకుని చెకప్స్ అవి జాగ్రత్తగా ఫ్రీక్వెంట్గా చేసుకుంటూ ఉంటాం. ఐవీఎఫ్ ప్రెగ్నెన్సీ వచ్చాక ఫస్ట్ 3 months మనము కొంచెం ఎక్స్ట్రా టాబ్లెట్స్, ఇంజెక్షన్స్ ఇస్తాం. ఇది ట్రీట్మెంట్ వల్ల వచ్చిన గర్భిణీ కాబట్టి మనం కొంచెం స్కానింగ్స్ అవి జాగ్రత్తగా చేసుకుంటాము. నెలకు కానీ 2 వారాలకు ఒకసారి కానీ వీళ్ళని కాంప్లికేషన్స్ ఏమీ రాకుండా ఫ్రీక్వెంట్గా చెకప్స్ చేసుకుంటాం. డెలివరీకి అయితే మాత్రం వీళ్ళకి ఏదైనా సిజేరియన్ సెక్షన్కి ఇండికేషన్ ఉంటేనే చేస్తాం. కానీ ఐవీఎఫ్ వల్ల వచ్చిన ప్రెగ్నెన్సీ అని సిజేరియన్ సెక్షన్స్ అవి వేరుగా చేయడం ఉండదు. మనకి అది వేరే రకం ప్రెగ్నెన్సీ అని భయపడవలసింది ఏమీ లేదు.
ఫస్ట్ 3 months ఎక్స్ట్రా హార్మోనల్ సపోర్ట్ అయిపోయాక వీళ్ళకి మామూలు ప్రెగ్నెన్సీకి సేమ్ కేర్ లభిస్తుంది. ఏ కారణం వలనైనా సంతానం కలగని వారు కుంగిపోవాల్సిన అవసరం లేకుండా అందుబాటులోకి వచ్చిన చికిత్సా విధానం ఐవీఎఫ్. మిగిలిన పద్ధతులేవి ఫలితం ఇవ్వనప్పుడే ఈ విధానానికి వెళ్లడం మంచిదన్నది డాక్టర్ల సూచన. ఆరోగ్యవంతమైన జీవన శైలి అనుసరిస్తూ ఐవీఎఫ్ ద్వారా ఆరోగ్యవంతమైన శిశువులను కనటానికి ఇప్పుడు ఆధునిక వైద్యం అందుబాటులోకి వచ్చింది. అందువల్ల నిస్సంతులు సంతానం లేదని చింతించాల్సిన అవసరమే లేదు. అయితే గతంలో సాధించిన ఫలితాల ఆధారంగా డాక్టర్ను, ఆసుపత్రిని ఎంచుకోవడం మంచిది. గర్భధారణ తర్వాత సాధారణంగా ఎదురయ్యే సమస్యల్లో దురదలు కూడా ఒకటి. గర్భిణీల్లో 10% మంది వరకు అనుకోని దురదల సమస్యలను ఎదుర్కొంటూ ఉంటారు. వీటికి ఏ విధమైన సంకేతాలు లేకపోయినా ఉన్నట్టుండి ఎదురయ్యే ఈ సమస్య బాగా చిరాకు కలిగిస్తూ ఉంటుంది. చాలామంది గర్భిణీలు చర్మ సమస్యలు ఎదుర్కొంటారు. ఈ చర్మ సమస్యలకు అనేక కారణాలున్నాయి. శరీరంలో ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రాన్ విపరీతంగా పెరగడం వల్ల ఇవి శరీరంలోని అన్ని అవయవాల మీద, వాటి పనితీరు మీద ప్రభావం చూపుతాయి. కార్యక్రమంలో ఇప్పుడు సమస్య సలహా చూద్దాం. డాక్టర్ గారు స్వప్న ఇలా అడుగుతున్నారు. నేను 6 నెలల గర్భిణిని. కదలకుండా, కూర్చోకుండా తేలికపాటి ఎక్సర్సైజ్లు చేస్తుంటాను. అయితే గర్భిణి ఎప్పుడూ తన చేతుల్ని తల కంటే ఎక్కువ లేపకూడదని మా ఇంట్లో వాళ్ళు అంటున్నారు. అలా పైకి లేపితే కడుపులో ఉన్న బిడ్డకు బొడ్డుతాడు మెడకు చుట్టుకుంటుందని హెచ్చరిస్తున్నారు. దీనికేమైనా వైద్యపరంగా కారణముందా? అదేమైనా మూఢనమ్మకమా? వారి మాటల్లో ఏమైనా నిజముందా? సలహా ఇవ్వండి అని అడుగుతున్నారు. స్వప్న గారు, మీరు 6 నెలల గర్భవతి అని అంటున్నారు. మీకు ఇంకా 4 నెలలు ఉందండి మీరు ఇంకా డెలివరీ వరకు రావడానికి. చేతులు తలకన్నా పైకెత్తితే బొడ్డు తాడు బిడ్డ చుట్టూ ఉంటుంది, అదంతా అపోహనే అండి. అదంతా మీరు అలాంటి మాటలు నమ్మకండి. బేబీ మన గర్భసంచి లోపల బిడ్డ ఎలా తిరుగుతుంది, ఎన్నిసార్లు తిరుగుతుంది, ఎంత వేగంగా తిరుగుతుంది, స్కానింగ్లో కూడా మనకు తెలుస్తూ ఉంటుంది బొడ్డుతాడు ఉందా లేదా, లూజ్గా ఉందా, టైట్గా ఉందా అన్నవి. ఇంకొకటి ఎన్నిసార్లు బొడ్డుతాడు మెడ చుట్టూ ఉంది అన్నది మొత్తం మనకు స్కానింగ్లో తెలుస్తుంది. సో మీరు చేతులు ఎత్తడం వల్ల ఇటువంటివి ఏమీ జరగవు. బేసిక్గా బేబీ మూమెంట్స్ వల్లే ఆ బొడ్డుతాడు అన్నది తన మెడ చుట్టూ పడడం అన్నది జరుగుతూ ఉంటుంది. ఒకవేళ ఉమ్మనీరు తక్కువ ఉన్నా, ఎక్కువ ఉంటే కనుక ఎక్కువగా జరుగుతుంది బేబీ, తక్కువ ఉంటే కనుక తక్కువగా జరుగుతుంది. సో మీకు కనుక ఒకవేళ స్కానింగ్లో కనుక మీకు బొడ్డుతాడు ఉంది అని కనుక మీకు చెప్తే, మీరు భయం వల్ల ఇట్లాంటివి కనుక ఆలోచిస్తే, నా అడ్వైజ్ ఏంటి అంటే మీరు రిపీటెడ్గా స్కాన్స్ చేసుకుంటూ ఉండండి. అట్లీస్ట్ వన్స్ ఇన్ 3 weeks కానీ లేకపోతే 2 weeks కానీ చేసుకుంటూ ఉంటే ఆ మెడ చుట్టూ ఉన్న బొడ్డుతాడు టైట్గా ఉందా, లూజ్గా ఉందా, ఎన్నిసార్లు చుట్టుకొని ఉంది, బేబీ మూమెంట్స్ ఎలా ఉంది, ఫీటల్ డాప్లర్ ఎలా ఉంది, బయోఫిజికల్ ప్రొఫైల్ ఎలా ఉంది అన్నది మనం సైంటిఫిక్గా మనం అప్రోచ్ అవ్వచ్చు అనమాట. అంతేకాని ఇలాంటివి చెప్పినవన్నీ మీరు నమ్మకూడదు. అంతేకాకుండా మీరు బేబీ మూమెంట్స్తో కూడా మీరు మానిటర్ చేసుకోవచ్చు. మనకి పొద్దున 8 నుంచి సాయంత్రం 8 వరకు బిడ్డ ఒక 12 నుంచి ఒక 20 సార్లు తిరిగితే సరిపోతుంది. అంతకన్నా చాలా తక్కువగా తిరిగినా లేకపోతే అంతకన్నా ఎక్కువగా తిరిగినా కూడా మనకి బేబీ ఏదో డిస్ట్రెస్లో ఉన్నట్టు మనకు అదొక సంకేతం అనమాట. సో మీకు అటువంటి డౌట్స్ ఎప్పుడు ఉన్నా కూడా మీరు వెంటనే మీ దగ్గర ఉన్న స్కాన్ సెంటర్ దగ్గరికి వెళ్ళి ఒక ఏఎఫ్ఐ విత్ ఫీటల్ డాప్లర్ అన్నది కనుక టెస్ట్ చేయించుకుంటే మీ బేబీ స్టేటస్ ఏంటి అన్నది మీకు కరెక్ట్గా అర్థమవుతుంది అన్నమాట. డాక్టర్ గారు మరియ కుమారి ఇలా అడుగుతున్నారు. నాకు తరచూ గుండెల్లో మంట వస్తుంది. గర్భిణికి ఇలాంటివి మామూలే అనుకుని పట్టించుకోలేదు. కానీ ఈ మధ్య తరచూ వస్తూ ఉంటే ఇంట్లో చెప్పా. కానీ డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్ళడానికి బదులు గర్భిణికి ఎక్కువగా గుండెల్లో మంట వస్తుంటే కంగారు పడనక్కర్లేదని, కడుపులో బిడ్డకి చిక్కటి జుట్టు వస్తుందనడానికి అది సంకేతమని అంటున్నారు. ఇది నిజమేనా? సలహా ఇవ్వండి అని అడుగుతున్నారు. మరియ కుమారి గారు, మీకు తరచూ ఛాతీలో మంట, నొప్పి, ఈ రెండింటి నుంచి మీరు డిఫరెన్షియేట్ చేసుకోండి. నొప్పి అంటే మాత్రం మీకు ఛాతీలోనే కాకుండా చేతికి, ఇంకొకటి మెడకి, దవడకి కనుక రేడియేట్ అవుతుంది అంటే మీరు కార్డియాక్ ఇవాల్యుయేషన్ చేయించుకోండి. గుండె స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళి ఒకసారి చెక్ చేయించుకోండి. లేదు ఛాతీలో మంట అంటే మీరు తిన్న తర్వాత అదంతా పైకి తంతున్నట్టుగా, తిన్నది కంటెంట్స్ అన్ని గ్యాస్ట్రిక్ కంటెంట్స్ పైకి దాన్ని ఛాతీలో అంతా యాసిడిక్గా ఒక మంటలాగా ఉంది అంటే మాత్రం దీన్ని రీఫ్లక్స్ ఈసోఫెజైటిస్ అని అంటారండి. ఇది మనకి ప్రెగ్నెన్సీలో చాలా కామన్. ఎందుకంటే మన ప్రెగ్నెన్సీలో ప్రొజెస్ట్రాన్ అన్న హార్మోన్ అది కొన్ని 100 times మనకు అది ఎక్కువగా అవ్వడం వల్ల మనకి
ఫుడ్ పైప్కి స్టమక్కి మధ్యలో ఉన్న స్పింక్టర్, లోవర్ ఈసోఫేజియల్ స్పింక్టర్ అంటారు, అది లూజ్ అయిపోయి తిన్నవన్నీ మనకి పైకి తంతా ఉంటాయన్నమాట. సో తన్నప్పుడల్లా మీకు ఛాతీలో మంట అన్నది రావడం జరుగుతుంది. సో దానికి మీరు పోస్చర్ కరెక్షన్ అంటే మీరు తిన్న వెంటనే పడుకోవటం అట్లాంటివన్నీ అవాయిడ్ చేసి కొంచెం కొంచెంగా ఎక్కువసార్లు తింటూ, పొట్ట ఫుల్గా నిండినట్టు తినకుండా కొంచెం కొంచెంగా ఎక్కువసార్లు తింటూ, మనకి స్పైసీ ఐటమ్స్ అన్నీ అవాయిడ్ చేసుకుంటూ, టీలు కాఫీలు అన్నీ తగ్గించుకుంటూ కనుక మీరు ఇట్లాంటి చిన్న చిన్న ప్రికాషన్స్ ఫాలో అవుతే మీకు అవి తగ్గుతుంది. ఇంకొకటి ఏమన్నారంటే పిల్లాడికి జుట్టు ఎక్కువగా ఉంటే ఇట్లా వస్తుంది. ఇలాంటివన్నీ మా బుక్స్లో ఎక్కడ మెన్షన్ చేయలేదండి. దీని వెనక ఎటువంటి సైంటిఫిక్ రీజన్ ఏం లేదు. ఒకవేళ కనుక మీ పెద్దలు అలా చెప్తే ఇట్స్ అ పాజిటివ్ థింకింగ్, థింక్ పాజిటివ్ అండ్ బీ హ్యాపీ. మహిళ గర్భం పొందిన తరువాత అత్యంత సాధారణంగా వచ్చే సమస్యల్లో ఒకటి మొటిమలు. ఆండ్రోజెన్స్ హార్మోన్స్ అధికమవడం వల్ల సెబాషియస్ గ్రంథులు పెరుగుతాయి. దాంతో ఎక్కువ సెబం పెరుగుతుంది. ఈ సెబం డెడ్ స్కిన్ సెల్తో చేరి మొటిమలను, బ్యాక్టీరియల్ గ్రోత్ను పెంచుతుంది. మొటిమల నివారణకు క్లీనింగ్, టోనింగ్, మాయిశ్చరైజింగ్ ఒక అద్భుతమైన మంత్రం. ఆయిల్ ఫ్రీ మాయిశ్చరైజర్, వాటర్ బేస్డ్ ప్రొడక్ట్స్ను ఉపయోగించాలి. హీట్ ర్యాషెస్ ఇంకో సమస్య. బిగుతుగా ఉండే దుస్తులు ధరించడం వల్ల కూడా హీట్ పెరుగుతుంది. దీనివల్ల అసౌకర్యం, దురద కలుగుతుంది. గోరువెచ్చని నీటితో స్నానం చేయడం మంచిది. డాక్టర్ గారు, శాంతిశ్రీ ఇలా అడుగుతున్నారు, నాకు కొద్ది రోజుల్లో నెలలు నిండబోతున్నాయి. నేను నా కాన్పు గురించి, పుట్టబోయే బిడ్డ గురించి ఎంతో ఆత్రంగా ఎదురు చూస్తూ ఉంటే మా వాళ్ళేమో తొలి ప్రసవం గడువు తేదీ దాటిన తరువాతే జరుగుతుందని చెబుతున్నారు. అది నిజమేనా? లేదంటే నన్ను ఆట పట్టించడానికి అంటున్నారా? అలాగే నెలలు నిండిన తరువాత కాన్పు జరుగుతుంది అనడానికి వైద్యపరంగా ఏవైనా కారణాలున్నాయా? సలహా ఇవ్వండి అని అడుగుతున్నారు. శాంతిశ్రీ గారు, ప్రెగ్నెంట్ అయినప్పుడు మనము ఎన్ని వారాలు, ఎన్ని రోజులు ఈ ప్రెగ్నెన్సీ ఉందానికి మనకి సైంటిఫిక్గా చాలా స్టడీస్ ద్వారా ప్రూవ్ అయ్యి కొన్ని ఫార్ములాస్ అవి ఉంటుంటాయి. అంటే మీ పీరియడ్ యొక్క లాస్ట్ పీరియడ్ ఒక డేట్ నుంచి 9 నెలల 7 రోజులు అంటే మనం ఇనిగల్స్ ఫార్ములా అంటాము. సో దాంతో క్యాలిక్యులేట్ చేసుకుంటే, అంటే వీక్స్ పరంగా క్యాలిక్యులేట్ చేసుకుంటే 40 వీక్స్ అనేది కంపల్సరీగా మీ ప్రెగ్నెన్సీ ఫుల్ టర్మ్ అవ్వడానికి పడుతుందండి. ఫస్ట్ ప్రెగ్నెన్సీ అని అంటున్నారు. సో ఈ ఫస్ట్ ప్రెగ్నెన్సీ ఉన్న వాళ్ళకి ఏంటంటే మనము డెఫినెట్గా 40 అంటే వాళ్ళకి ఏమీ ప్రాబ్లమ్స్ లేకుండా ఒక స్మూత్ ప్రెగ్నెన్సీ అంటే బీపీ కానీ షుగర్ కానీ అంటే హై రిస్క్ ఫ్యాక్టర్స్ లేనప్పుడు నార్మల్గా మనం 40 వీక్స్ వరకు డెఫినెట్గా చూస్తామండి. అంటే డెలివరీ పెయిన్స్ రావడానికి మనము అబ్జర్వేషన్ అనేది చూస్తూ ఉంటాం. కొంతమందికి ఏంటంటే 38 వీక్స్ అంటే 38 వారాలు దాటిన తర్వాత న్యాచురల్గా పెయిన్స్ రావడము, బ్లీడింగ్ అవ్వడం కానీ, వాటర్ లీక్ అవ్వడం కానీ, అలాంటి సిచ్యుయేషన్లో వాళ్ళు లేబర్లో వెళ్ళిపోయి డెలివరీ అవ్వడం చూస్తుంటాము. కొంతమంది లేడీస్కి ఏంటంటే 40 వీక్స్ వరకు కూడా ఎలాంటి సిమ్టమ్స్ అంటే బ్లీడింగ్ కానీ, పెయిన్ కానీ ఇవన్నీ ఏం ప్రాబ్లమ్స్ లేకుండా 40 వీక్స్ వరకు కూడా చాలామంది కొనసాగుతుందండి ప్రెగ్నెన్సీ. సో మీరు 40 వీక్స్ వరకు ఏం హై రిస్క్ ఫ్యాక్టర్స్ లేకుండా ఉంటే డెఫినెట్గా మీరు 40 వీక్స్ వరకు వెయిట్ చేయండి అండ్ హెల్తీగా డెలివరీకి మనము దానికి దోహదపడుతుంది. డాక్టర్ గారు, వైజయంతి ఇలా అడుగుతున్నారు, మామూలుగా ఋతుస్రావం ఆగినట్టు తెలిసినప్పటి నుంచి గర్భధారణ జరిగినట్టు అర్థమవుతుంది. అందుకే దాన్ని నెల తప్పడం అంటారు. అయితే మా అమ్మమ్మ నాకు నెల తప్పక ముందే నాలో గర్భధారణ లక్షణాలు కనబడుతున్నాయని చెప్పింది. అదెలా సాధ్యమన్నది నాకు అర్థం కావడం లేదు. నిజంగా ఇది వైద్యపరంగా సాధ్యమయ్యే విషయమేనా? అనుభవపూర్వకంగా చెప్పడానికి ఏవైనా లక్షణాలు దోహదపడతాయా? తెలియచేయండి అని అడుగుతున్నారు. వైజయంతి గారు, మనము అంటే నెల తప్పడం అంటే ఈ మనకి నార్మల్గా పీరియడ్ ఒక డేట్ అనుకొని ఫిక్స్ చేసుకొని, అంటే ఎవ్రీ గర్ల్ హ్యాస్ ఒక డేట్ ఉంటుంది. అది మనకి దాటినప్పుడు పీరియడ్ రాకపోతే అప్పుడు ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకోవడం అనేది జరుగుతుంది. కానీ చాలామందికి ఏంటంటే ఈ ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకోకముందే ఆ ముందు వారంలోని కొన్ని రకాల సిమ్టమ్స్ అంటే కొంచెం బ్రెస్ట్లో హెవీనెస్ కానీ, పెయిన్ రావడము, వామిటింగ్ సెన్సేషన్ రావడము, ఎక్కువ మోతాదులో అలసిపోవడము, తర్వాత ఒక రకమైన గిడ్డినెస్ లాగా రావడము, వామిటింగ్స్ కూడా కొంతమందిలో మనం చూస్తుంటాం. ఇవన్నీ మనము ప్రీ ప్రెగ్నెన్సీ సిమ్టమ్స్ అని మాట్లాడుకుంటాం. సో చాలా అందరికీ కాకపోయినా కొంతమందికి అయితే డెఫినెట్గా ఈ సిమ్టమ్స్ అనేవి ఉంటాయండి. సో ఈ సిమ్టమ్స్ని బట్టి ప్రెగ్నెన్సీయా కాదా అని కూడా చెప్పడం అనేది జరుగుతూ ఉంటుంది. కానీ సైంటిఫికల్గా కూడా ఇప్పుడు చాలా రకమైన అడ్వాన్సెస్ మెడిసిన్లో వచ్చాయి కాబట్టి కొంతమందికి ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అంటే IVF ద్వారా ఇన్విట్రో టెస్ట్ ట్యూబ్ బేబీది మనం ప్లాన్ చేసినప్పుడు ఎంబ్రియో ఇంప్లాంట్ అయిన
ఉందా లేదా అనే దానికి కూడా కొన్ని రకాల టెస్ట్లు, ప్రెగ్నెన్సీ పాజిటివ్ ఉంటుందా లేదా అనేది కూడా డయాగ్నోస్ చేయడానికి ఇప్పుడు చాలా అడ్వాన్స్డ్ టెక్నిక్స్ అవి వచ్చాయండి. ఈ సిమ్టమ్స్ ద్వారా కూడా మనము సస్పిషన్ అనేది చేయొచ్చండి ప్రెగ్నెన్సీ ఉండొచ్చు అని చెప్పేసి. కానీ కన్ఫర్మ్గా ప్రెగ్నెన్సీ ఉందా లేదని డెఫినెట్గా మనము యూరిన్ ప్రెగ్నెన్సీ టెస్ట్ పీరియడ్ మిస్ అయినప్పుడు చేసుకుంటే మనకు కన్ఫర్మేషన్ అనేది ఉంటుందండి. గర్భిణీల్లో ఈస్ట్రోజన్ స్థాయి తగ్గటం వలన చర్మం మీద దద్దుర్లు వస్తాయి, చేతుల మీద దురద ఉంటుంది. రోజుకు 2 సార్లు చర్మానికి క్రీములు రాయడం ద్వారా తేమగా ఉంచాలి. చర్మంలో తేమ నిలువ చేయడానికి సరళమైన హెర్బల్ సోప్ వాడాలి. వర్జిన్ ఆలివ్ ఆయిల్, విటమిన్ ఏ, డి, లినోలిక్ యాసిడ్స్ అందేలా ఆహారం తీసుకోవడం, నీళ్లు ఎక్కువగా తాగడం వలన ఫలితం ఉంటుంది. పులిపిర్లు కూడా గర్భధారణ సమయంలో ఎక్కువగా బయటకు కనబడతాయి. దీనికి ముఖ్య కారణం హార్మోన్ల చర్యలు, గర్భధారణలో బరువు పెరగటం. టిట్రీ ఆయిల్ పూస్తే ఇవి తగ్గుతాయి. ఇది నేటి మహిళా ఆరోగ్య దీపిక జీవనరేఖ. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. నమస్తే. మీ ఆరోగ్య సమస్యలను, సందేహాలను మాకు పంపించవలసిన వాట్సాప్ నంబర్ 8790597766.